ఎర్రచందనం అమూల్యమైన జాతి సంపద. కేవలం శేషాచలం అటవుల్లో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనం పరిరక్షణ కోసం 2013లో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏదైతే ఉందో ప్రస్తుతం 2014 తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు డీఐజీ స్థాయి అధికారితో టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పెద్ద ఎత్తున కూబింగ్ నిర్వహించి ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకున్న పరిస్థితి. అయితే తాజాగా నెల రోజుల వ్యవధిలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ మీద పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే పీలేరు మండలం పీలేరు నియోజకవర్గం కేవీపల్లి సమీపంలోనే గణేష్ అనే కానిస్టేబుల్ను తమిళనాడుకు చెందిన టాస్క్ ఫోర్స్ ఎర్రచందనం స్మగ్లర్లు కారుతో గుద్ది చంపివేసిన నేపథ్యంలో ఆ ఘటన మరొక ముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే వెంకటగిరి ఏర్పేడు మధ్యలో ఉన్న చింతాయపాలెం టోల్గేట్ వద్ద ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఎర్రచందనం వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ప్రభాకర్ను కారుతో ఢీకొట్టించారు. ఈ ఘటనలో ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్న పరిస్థితి. ఆయన పరిస్థితి ఇంకా విషమంగా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే పోలీస్ కానిస్టేబుల్ మీద దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదు. కేవలం 2013లో ఒక్కసారిగా గొడ్డెళ్లతో దాడి చేసి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు ఇద్దరు ఫారెస్ట్ అధికారులు చంపిన తర్వాత పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత ఒకేసారి 20 మందిని ఎన్కౌంటర్ చేయడం వల్ల స్మగ్లర్లను కొంత ప్రభావం కూడా తగ్గిన నేపథ్యం. అయితే తాజాగా 2019 నుంచి టాస్క్ ఫోర్స్ రోజు రోజుకు బలహీనపడుతుందా, లేకపోతే ఎందుకు ఈ ఘటనలు కొనసాగుతున్నాయి? ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్కు గతంలో డీఐజీ స్థాయి అధికారిని నియమించినప్పటికీ ఈసారి మాత్రం ఎస్పీ స్థాయి అధికారి మాత్రమే కొనసాగుతున్నాడు. కొంతకాలం పాటు ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దీనికి తోడు సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ రెండు ఘటనలకు కారణం మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు ఏదైతే రెగ్యులర్ చెకప్కి వెళ్ళిన వారు కూడా జాగ్రత్తగా ఉండకపోవడమా, లేకపోతే మరేదైనా కారణమా? మొత్తం మీద అయితే టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్తున్న దాని ప్రకారము వాహనాల తనిఖీలో నిన్న తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశాము. 307తో పాటు పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికీ ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు గతంలో ముఖ్యంగా పీలేరుకు సంబంధించి గుండ్రాతిపల్లి వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అన్నమయ్య జిల్లా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పట్లో ఘటనా స్థలంలో ఇద్దరు అరెస్ట్ కాగా మరో 6 మంది కోసం గాలింపు చర్యలు జరుగుతుండగా నిందితుడు ఏకంగా విల్లుపురం కోర్టులో లొంగిపోయిన పరిస్థితి. తాజాగా జరిగిన ఘటనలో కూడా తమిళనాడుకు చెందిన వాహనమే ఈ కానిస్టేబుల్ ప్రభాకర్ను ఢీకొట్టింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి పూర్తి స్థాయిలో టాస్క్ ఫోర్స్లో రక్షణ లేదా అనే భయం కూడా వెంటాడుతున్న పరిస్థితి. ఇలాగా వరుసగా టాస్క్ ఫోర్స్ పోలీసుల మీద దాడులు కొనసాగితే భవిష్యత్తులో టాస్క్ ఫోర్స్లో పనిచేయడానికి ఏఆర్ పోలీసులు కానీ రెగ్యులర్ పోలీసులు కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఘటనపై పోలీస్ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎర్రచందనం అక్రమ రవాణాపై పలు రాజకీయ పలుకుబడి ఉన్న నేతలు కూడా చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా పోలీసులు ప్రభుత్వం ఉన్నత స్థాయి యంత్రాంగం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నప్పటికీ బయటపడలేని పరిస్థితి. మొత్తం మీద తమకు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కానిస్టేబుల్స్కు రక్షణ కల్పించాలని వారు కోరుకుంటున్నారు. కానీ క్రమశిక్షణ కలిగిన సంస్థగా వారు బయటికి రావడానికి భయపడుతున్నారు. మొత్తం మీద ఒకే నెలలో 2 ఘటనలు జరగడం, 6వ తేదీన ఏదైతే పీలేరు నియోజకవర్గ పరిధిలోని గండ్రాతిపల్లి క్రాస్ వద్ద కానిస్టేబుల్ గణేష్ దుర్మరణం చెందగా ప్రస్తుతం కానిస్టేబుల్ ప్రభాకర్ తీవ్ర గాయాలతో ఆయన ఆసుపత్రిలో ఉంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా ఏదైతే ఆయుధాల సంఖ్యను పెంచి సిబ్బంది సంఖ్యను పెంచి కూబింగ్ను పూర్తి స్థాయిలో పెంచడంతోనే ఈ అమూల్యమైన జాతి సంపదను కాపాడుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయం నుంచి.